హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తినాయుడు. ఈరోజు 12th డిసెంబర్ 2024. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ అవుతుందో తెలుసుకునే ముందుగా మనం నిన్నటి రోజున ఏదైతే మార్కెట్ కన్సాలిడేషన్లో ఏదైతే బ్యాంక్ నిఫ్టీ కానీ అదేవిధంగా నిఫ్టీ స్లైట్లీ బులిష్లో అంటే మనకి ఏదైతే ఒక గ్రీన్ క్యాండిల్ని మనకి రిప్రజెంట్ చేయడం చూసాం. యాక్చువల్గా మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ టు అప్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది. నిఫ్టీ ఏదైతే పాజిటివ్గా మార్కెట్లో 24,800 పైన కానీ సస్టైన్ అవుతే అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్లో 25,000 వరకు కూడా 200 పాయింట్స్ ఇదే వీక్లో మార్కెట్లో రీచ్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది. యాక్చువల్గా కన్సాలిడేషన్ అవి టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మార్కెట్ కన్సాలిడేషన్కి డౌన్ ట్రెండ్ రావడం కన్నా ఎనీ డిప్ యూ క్యాన్ బై అన్నట్టుగా మనం చేసినట్టయితే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ దాని యొక్క డైరెక్షన్ ప్రకారం మనం ఏం చేయాలన్నదంతా కూడా డిసైడ్ చేయొచ్చు. అదేవిధంగా సపోర్ట్ రెసిస్టెన్స్ జోన్స్ని మనం ఐడెంటిఫై చేసుకునే విధానంలో నిన్నటి రోజున ఏదైతే మార్కెట్ ఒక అప్టెంట్ తీసుకుని అక్కడ నుంచి ఏదైతే మార్కెట్ టేకాఫ్ అయ్యి అక్కడ నుంచి ఏదైతే జోన్ ఇక్కడ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి జోన్ ఐడెంటిఫికేషన్ జరిగినట్టయితే ఇక్కడ నుంచి ఏదైతే కన్సాలిడేషన్ నుంచి ఆ జోన్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ నుంచి 800 దగ్గర నుంచి కూడా మనకి మార్కెట్లో డ్రాస్టికల్ ఫాల్ ఏదైతే ఒక 720 730 వరకు కూడా మార్కెట్లో ఏదైతే అయిందో దీన్ని ఏ విధంగా క్యాష్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ ఏదైతే 24,765 ఆర్ 770 ఆర్ 780 దగ్గర నుంచి ఒక 50 పాయింట్స్ మనం క్యాచ్ చేసుకోవడానికి ఇలా జోన్ ఐడెంటిఫికేషన్ని సప్లై డిమాండ్ జోన్ ద్వారా మనం తెలుసుకుని ఈజీగా మార్కెట్లో మనం టెక్నికల్ పాయింట్స్ బాగా నేర్చుకుని ట్రేడ్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా ఏదైతే 53,750 ఉన్నదో అక్కడి నుంచి మనకి మార్కెట్లో మళ్ళీ 53,500 వరకు 200 పాయింట్స్ వరకు ఏదైతే జోన్ ఉందో జోన్ దగ్గర నుంచి ఐడెంటిఫికేషన్ దగ్గర నుంచి మార్కెట్లో డ్రాస్టికల్ ఫాల్ జరుగుతున్నప్పుడు టెక్నికల్ కరెక్షన్గా మనం దీన్ని తీసుకున్నట్టయితే మనకి దీన్ని అండర్స్టాండింగ్ చేసుకుని వాళ్ళు చేసుకున్నట్టయితే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సపోర్టెడ్ సాఫ్ట్వేర్స్ని ఉపయోగించుకుని టెక్నికల్గా బాగా దాని మీద గ్రిప్ సంపాదించుకుంటే రెగ్యులర్గా మనం ట్రేడ్ చేసుకున్నా పొజిషనల్గా ట్రేడ్ చేసుకున్నా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నా దానికి తగ్గట్టుగా మనం ప్రాఫిట్స్ తీసుకోవడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఈరోజు మనం నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసుకున్నట్టయితే ఏదైతే 53,800 పైన మార్కెట్ సస్టైన్ అవుతే మార్కెట్లో కొంచెం అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్ నిన్నటి రోజున మార్కెట్ పెద్దగా మూమెంట్ ఏమీ లేదు, స్లైట్లీ నేరోగానే అలాగా క్లోజ్ అవడం అయితే జరిగింది. ఇది కన్సాలిడేషన్ నుంచి మళ్ళీ ఈ రోజున దీనిపైన 53,800 పైన కానీ మార్కెట్ సస్టైన్ అవుతే అక్కడి నుంచి మనం ఒక 200 నుంచి 300 పాయింట్స్ ఇంట్రాడే వాలటాలిటీని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ ఇంట్రాడే వాలటాలిటీలో మనం ఏదైనా ఈ ఐడెంటిఫికేషన్ ఆఫ్ జోన్ కానీ లేకపోతే సపోర్ట్ రెసిస్టెన్సీలు కానీ లేకపోతే మూవింగ్ యావరేజ్ కానీ మీకు అనుకూలమైనటువంటి యావరేజ్లో ఉన్నటువంటి మీరు బ్లాక్ టెస్ట్ చేసుకున్నటువంటి దాన్ని ఉపయోగించి ట్రేడ్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ విధంగా ఎలా చేయాలన్న దాని మీద పూర్తి స్థాయి ట్రైనింగ్ కావాల్స్తే దానికి సంబంధించి శిక్షణ సంబంధించి ఇవ్వడానికి వన్ ఆన్ వన్ మనం ఒకరు ఎవరికి సంబంధించిన వాళ్ళకి లెవెల్స్ ఆఫ్ ప్రకారం మనం దానికి సంబంధించిన పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగా మీరు కాల్ చేస్తే మీ యొక్క లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ని బట్టి అక్కడి నుంచి మనం మార్కెట్లో ఏమేమి నేర్చుకోవాలి, టెక్నికల్స్ ఏమి నేర్చుకోవాలి, ఫండమెంటల్స్ ఏమి నేర్చుకోవాలని పూర్తిగా నేర్పడం జరుగుతుంది. ఈరోజు మనం ఏదైతే అబ్జర్వ్ చేయవలసిన స్టాక్స్ ప్లస్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇన్వెస్ట్ చేసుకోదగ్గ స్టాక్స్లో ఏదైతే మనం వాల్టాస్ మార్కెట్లో ఆఫ్టర్ కొద్ది రోజులు లాస్ట్ 2 మంత్స్గా మార్కెట్లో డౌన్ ట్రెండ్ తీసుకుని కన్సాలిడేషన్ నుంచి మార్కెట్ టేక్ ఆఫ్ అవుతుంది కాబట్టి 1,700 1,800 మధ్యలో మనకి ఏ ప్రైస్లో ఉన్నప్పుడు కూడా ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వాల్టాస్ని మనం తీసుకున్నట్లయితే లాస్ట్ 1 ఇయర్గా కూడా మనకి ఇది 15 1,300 1200 దగ్గర నుంచి 1800 వరకు కూడా మనకి ఒక 50% రేంజ్లో 50% రిటర్న్ ఆఫ్ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేటు ఇచ్చినటువంటి స్టాక్ ఇది. అదేవిధంగా టాటా కమ్యూనికేషన్స్ కూడా ఆఫ్టర్ లాంగ్ ఏదైతే మార్కెట్లో డౌన్ ట్రెండ్ ఉండి అక్కడి నుంచి టేక్ ఆఫ్ తీసుకోవడానికి మంచి మూమెంట్ అయితే నిన్నటి రోజున అది ఇచ్చిన టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1,800 పైన మార్కెట్లో మనకి ఇది ఎక్కడ లభ్యమైనప్పుడు కూడా 1 ఆర్ 2 ప్రైస్ పాయింట్స్లో మనం హోల్డ్ చేసి ముందుకెళ్ళినట్టయితే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత రైల్ వికాస్ నిగమం లిమిటెడ్ లాస్ట్ ఇయర్ చాలా అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ ఇచ్చినటువంటి కంపెనీది. ఏదైతే ఒక 100 రూపీస్ దగ్గర నుంచి కూడా 400 రూపీస్ వరకు కూడా మార్కెట్లో మంచి మూమెంట్ తీసుకొచ్చినటువంటి స్టాక్ ఇది. లాస్ట్ ఇయర్ అయితే 200 రూపీస్ దగ్గర నుంచి కూడా 180 200 రూపీస్ దగ్గర నుంచి కూడా
ఇది 400, 650 వరకు కూడా మనకి 600, 650 వరకు కూడా టచ్ చేసినటువంటి స్టాక్. ఇప్పుడు మనకి కన్సాలిడేషన్ నుంచి మనకి టేక్ ఆఫ్ తీసుకోవడానికి రెడీగా ఉన్నది. ఇలాంటి స్టాక్స్‌లో మనకి ఇన్వెస్ట్ చేసుకుంటే అద్భుతమైన ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫండమెంటల్‌గా కూడా రైల్ వికాస్ లిమిటెడ్ లాంటి దానికి అద్భుతమైనటువంటి ఫ్యూచర్ ఉందన్నట్టుగా మనకి తెలుస్తుంది. అదేవిధంగా బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ కొద్ది రోజులుగా డ్రాస్టికల్ ఫాల్ అయ్యి అది కూడా ఏదైతే 2000 దగ్గర నుంచి 1600 వరకు 20% డ్రాస్టికల్ ఫాల్ అయిన తర్వాత 1600 దగ్గర నుంచి మార్కెట్ కన్సాలిడేషన్ నుంచి అప్ ట్రెండ్ ఏదైతే లాంగ్ టర్మ్ జోన్ ఐడెంటిఫికేషన్ జరిగిందో ఆ జోన్ ఐడెంటిఫికేషన్ దగ్గర నుంచి మనకు మార్కెట్లో మంచి మూమెంట్ అయితే వచ్చింది. దీని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే అద్భుతమైన రిటర్న్స్ తీసుకోవడానికి దీంతో ట్రావెల్ అవుతే ఫైనాన్స్ రంగంలో ఉన్న దాంట్లో నెంబర్ వన్ కంపెనీగా వాళ్ళు చెప్పుకోవచ్చు. బజాజ్ ఫైనాన్స్ కానీ బజాజ్ ఫిన్సర్వ్ కానీ ఇలాంటి స్టాక్స్లో మనకి మంచి మూమెంట్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి రైల్వే దాంట్లో ఆర్వీఎన్ఎల్తో పాటు ఇర్కాన్ ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్స్ అన్ని టన్నల్స్ దానికి సంబంధించిన అన్ని కూడా మంచి బడ్జెట్ అలొకేషన్ ఉండి మార్కెట్లో మంచి మూమెంట్ తీసుకొచ్చినటువంటి రైల్వే కన్స్ట్రక్షన్స్ దాంట్లో ఇర్కాన్ మనకి 225 దగ్గర నుంచి ఏ ప్రైస్లో తీసుకున్నప్పుడు కూడా మంచి అద్భుతమైనటువంటి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఒక 6 months నుంచి 1 year డౌన్ ద లైన్ దీంట్లో కానీ మనం సస్టైన్ అవ్వగలిగితే ఈ ఆర్వీఎల్ రైల్వే ఆర్వీఎన్ఎల్ అండ్ ఇర్కాన్ ఈ రెండు కూడా మార్కెట్లో ఒక సస్టైనబిలిటీ నుంచి టేక్ ఆఫ్ తీసుకుంటున్నాయి కాబట్టి జనవరి ఫిబ్రవరిలో దీనికి మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్ ఇన్ 220 అండ్ 225 అండ్ 235 రేంజ్లో మనకి 10 పాయింట్స్ బఫర్ జోన్లో 10 to 50 పాయింట్స్ బఫర్ జోన్లో మనం 1 or 2 ప్రైస్ పాయింట్స్లో మనం అక్యుములేట్ చేసుకున్నట్టయితే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ హెచ్డిఎఫ్సి ఏఎంసీ కూడా మార్కెట్లో మంచి మూమెంట్ రావడానికి అయితే అవకాశం ఉంది. ఏదంటే ఇది లాస్ట్ ఎవర్ గ్రీన్ స్టాక్ ఎనీ డిప్ యూ కెన్ బై ఎనీ డిప్ యూ కెన్ బై అని అనుకుంటే లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్టయితే రూ. 3000 స్టాక్ ఈరోజు రూ. 4500 వరకు నడుస్తుంది. అంటే 50% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ అన్నది అంటే ఏ మార్కెట్లో చూసుకున్నా మనకి 15%, 20% వస్తుంది. కానీ ఇది 50% నుంచి 60% వరకు కూడా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ ఎవ్రీ ఇయర్ కూడా ఇచ్చే స్టాక్ ఇది. ఎనీ డిప్ యూ కెన్ బై మార్కెట్లో మనకి మంచి మూమెంట్ వచ్చి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా మనం ఇప్పుడు చెప్పుకున్న స్టాక్స్ అన్నీ కూడా మనకి ఏదైతే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి జోన్ ఐడెంటిఫికేషన్ దాంట్లో మనం ఏ విధంగా తీసుకోవచ్చు లాంగ్ టర్మ్లో అన్నది అంతా కూడా ఈజీగా మనం ఐడెంటిఫై చేసి మనం తీసుకోవడానికి మంచి స్కోప్ ఉన్నటువంటి కంపెనీ కావాలని చెప్పుకోవచ్చు. ఆ విధంగా ట్రేడ్ చేసేదానికి మనకు అవకాశం ఉన్నటువంటి ఈ స్టాక్స్లో ఏదైతే మనకి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అదేవిధంగా స్టాక్స్లో కానీ మనం ఏదైతే చెప్తున్నామో ఇవన్నీ కూడా పొజిషనల్గాను మనకి ఇంట్రాడే వచ్చి పొజిషనల్గా 1 week పొజిషనా 1 month పొజిషనా 1 year పొజిషనా అన్నది మీరు ఆలోచించుకుని దానికి తగ్గట్టుగా మీ ఇన్వెస్ట్మెంట్ తగ్గట్టుగా ప్లాన్ చేసుకుని ట్రేడ్ చేసుకుంటే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.